సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మొక్కలు నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్. భవిష్యత్ తరాలను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి కోరారు. కాలుష్య నియంత్రణ వల్ల అనేక రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే కౌసర్ మొహసుద్దీన్ పాల్గొన్నారు. చుట్టూ 3-4 చెట్ల కింద కూర్చున్నాం. మన గతంలో ఈ చెట్లు నాటినటువంటి వాళ్ళు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కారణం నీడని ఇవ్వడంతో పాటుగా ప్రకృతి సహజమైనటువంటి ఆక్సిజన్ అందించే రీతి లోపల ఈ చెట్లు పనిచేస్తూ ఉంటాయి. భగవంతుడితో సమానంగా, మానవులతో సమానంగా చెట్లను కూడా మనం పూజిస్తూ ఉంటాం, కొలుస్తూ ఉంటాం. వాస్తవంగా ఎలా మానవుడి జీవితం భవిష్యత్తులో ఆక్సిజన్ మాస్కులు పెట్టుకోను, ఆక్సిజన్ కు సంబంధించినటువంటి వాటి యొక్క మనం హాస్పిటల్ ఎట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ కొరకు మనం వాడేటువంటి మెకానిజం ఉందో, అది మనిషి ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే వచ్చే తరం మనల్ని క్షమించకుండా వాళ్ళ ఆక్సిజన్ వెంబడి పెట్టుకొని తిరిగేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఇది ఎవరి కొరకో, ఏదో రాజకీయం కొరకో, లేకపోతే ఒక అధికార కార్యక్రమం కొరకో కాకుండా ఒక సోషల్ సామాజిక కార్యక్రమంగా ప్రతి ఒక్కరూ మనం ఏ విధంగా దినచర్య చేస్తామో మీరందరూ కూడా తప్పకుండా ఒక మొక్క నాటి దాన్ని పెంచి దాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటాం అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది డాక్టర్లు మీరంతా కూడా మెడికల్ ఫీల్డ్ కు సంబంధించి మనం భగవంతుడితో సమానంగా వైద్యం నారాయణ హరి అనే విధంగా మిమ్మల్ని కీర్తించబడతారు మీరంతా. ఈరోజు చుట్టూ 3-4 పల్లె నిద్రలో